హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతక కబుర్లు. ఈరోజు వ్లాగ్ అయితే నేను కంపెనీ ట్రిప్కి కేరళ వెళ్ళానండి. ఫ్రీలీ స్పాన్సర్డ్ నేషనల్ ట్రిప్, అది కంపెనీ ప్రొవైడ్ చేసింది. ఆ టార్గెట్ అయితే నేను రీచ్ అయ్యాను. సో కేరళ వెళ్ళడానికి ముందు రోజు అయితే నేను బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో నాకు కేరళకి ఫ్లైట్ ఉందండి. ఓకే, అక్కడైతే నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇంకా కంపెనీ కొలీగ్స్ అందరూ కూడా కలిసారు. వాళ్ళందరితో కలిసి నేను ఫ్లైట్ అయితే ఎక్కేసాను కేరళకి. కేరళలో నేను దిగే ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మనకి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అండి. చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం చాలామందికి కేరళ వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. నాకైతే కేరళ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నా డ్రీమ్ కేరళ వెళ్ళాలి అని చెప్పి కొచ్చిన్లో దిగాక అక్కడ నుంచి మాకు కంపెనీని బస్ ప్రొవైడ్ చేసింది. ఇంకా చూసుకుంటూ వెళ్ళామండి. చాలా చాలా అందంగా ఉంటుంది. గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా కేరళ. అంత అందం, అంత ప్రకృతి, నేచర్, అబ్బా ఎంత బాగుంటుందంటే అది మనం మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేం. కేరళ అంత అందంగా ఉంటుంది. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కేరళలో మున్నార్ చూడాలి, అలిపి చూడాలి, ఇవన్నీ చూడాలి అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా స్టార్ట్ అయ్యాను. నేను షాపింగ్ చేసేసుకొని ఇవన్నీ చేసేసుకొని ఇంకా అక్కడ మాకు మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారండి. తర్వాత మేము కేరళలో లీఫ్ రిసార్ట్కి వెళ్ళాం. ఫస్ట్ మున్నార్లో ఉన్న లీఫ్ రిసార్ట్కి. అక్కడ మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే ఇదండి. రిసార్ట్లో చాలా చాలా బాగుంది. ఇది కంప్లీట్గా మాకు కంపెనీని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. తను కూడా సేమ్ ఇదే రూమ్. ఇలా మేము కంపెనీ తరపు నుంచి ఒక 40-50 మెంబర్స్ సెలెక్ట్ అయి వెళ్ళామండి. తర్వాత వెళ్ళగానే రెడీ అయిపోయి లంచ్ అయితే చేసేసి, లంచ్ చేశాక ఇంకా విజిట్ చేయాలి కదా, విజిటింగ్ కోసం, సైట్ సీయింగ్ కోసం అయితే స్టార్ట్ అయ్యాం. జీప్ సఫారీ ఫస్ట్ అయితే. ఈ జీప్ సఫారీలో మేము కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసామండి. యాక్చువల్గా ఆ ప్లేసెస్ నేమ్స్ అయితే నాకు గుర్తులేవు. బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. జీప్ సఫారీలో ఇలా బ్రిడ్జ్ అని చెప్పి, వాటర్ ఫాల్స్, ఇంకా చాలా విజిట్ చేసాము. కొన్ని పార్క్స్ చాలా చాలా బాగున్నాయండి. ఇంకా అక్కడి నుంచి అలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఫస్ట్ డే అయితే ఇలా గడుస్తుంది. అక్కడ మేము ఇంకా కావాల్సిన వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. యాక్చువల్గా వెళ్ళిందంతా కూడా డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి మాకు కావాల్సిందే కాంటెంట్ మెయిన్. సో మేము కాంటెంట్ కోసమే ఎక్కువ టైం కేటాయిస్తాము. సో అందుకే మాకు కావాల్సిన కాంటెంట్ అంతా కూడా షూట్ చేయించుకున్నాం. యాక్చువల్గా నేను చేయించుకోవడానికి అక్కడ ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అసలే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అందుకే నేనే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. కొన్ని మా ఫ్రెండ్స్కి ఇచ్చాను మొబైల్, వాళ్ళైతే షూట్ చేశారు. అసలు చూడండి మీరు కూడా, చాలా చాలా బాగుంది కదా కేరళ. ఇది బ్రిడ్జ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అందరం చూసాం. అక్కడ కొన్ని ఐటమ్స్ తిన్నాం, కేరళ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. అక్కడ నుంచి నైట్ అయితే రిసార్ట్కి వచ్చేసాక వీళ్ళంతా మా టీం, మా కంపెనీ వాళ్ళ కొలీగ్స్ నైట్ కాసేపు ప్రాంక్ చేసామండి. ఫస్ట్ అయితే నన్నే ప్రాంక్ చేశారు. నేనైతే భయపడలేదు. దెయ్యంలాగా సౌండ్ పెట్టి మొబైల్లో అవి ఆన్ చేసి ఫోన్ అయితే బయట పెట్టారు. తర్వాత దాన్ని చూడండి, కేరళ రేపటి వ్లాగ్లో అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్